రామాపురంలో ఓ గయ్యాళి అత్తగారు ఉండేవారు. ఆమె పేరు సూర్యకాంతం. నిజానికి అది ఆమె అసలు పేరో ఊరు వాళ్ళు ఇచ్చిన బిరుదో తెలియదు, కానీ పేరుకు తగ్గట్టే ఆమె మహా గయ్యాళి. ఆమెకి సుశీల, సుమిత్ర, సుకన్య అని 3 కోడళ్ళు. వాళ్ళని అత్తగారు పూర్తి అదుపాజ్ఞలో ఉంచేవారు. ఇదిలా ఉండగా ఆ ఊరికి ఒక కపట సన్యాసి వచ్చాడు. మాయమాటలు చెప్పి పూజల పేరుతో డబ్బులు వసూలు చేయడమే వాడి పని. వాడి మాయమాటలు నమ్మిన సూర్యకాంతం వాడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఆ దొంగ సన్యాసి అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. కాంతమ్మ గారు తన 3 కోడళ్లను పిలిచి, మన ఇంటి భోజనానికి అతిథి రాబోతున్నాడు. సకల సదుపాయాలు సౌకర్యాలు సక్రమంగా జరగాలి. ఇదిగో పెద్ద కోడలు, అతిథులను సాధారణంగా ఆహ్వానించటం, మర్యాద చేయటం నీ వంతు. ఇదిగో మధ్య కోడలు, అతిథులకు వంట వార్పు వడ్డించటం అంత నీ పని. ఇక ఆఖరి కోడలు, ఇస్తరం తీయటం, అంట్లు తోమటం నీ వంతు అంటూ 3 కోడళ్ళు చేయవలసిన పనులు వివరించింది. అయితే ఎన్నో రోజులుగా అత్తగారికి గుణపాఠం చెప్పాలని చూస్తున్న 3 కోడళ్లకు ఒక ఆలోచన వచ్చింది. 3 కలిసి ఒక పథకం వేశారు. ఆదివారం రానే వచ్చింది. ఆ కపట సన్యాసి రానే వచ్చాడు. పెద్ద కోడలు ఆ కపట సన్యాసిని ఆహ్వానించింది. కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు అందించింది. ఆ తర్వాత 2వ కోడలు భోజనానికి ఆహ్వానించింది. కూర్చోటానికి పీట వేసింది. రుచికరంగా వండిన పిండి వంటలను, పదార్థాలను విస్తరలో వడ్డించింది. కపట సన్యాసి తన అదృష్టానికి లోపల సంతోషిస్తూ తినడానికి ఉపక్రమించే లోపే చివరి కోడలు వేగంగా వచ్చి విస్తరలను, అందులోని వంటకాలను తినకుండానే తీసి చెత్తబుట్టలో వేసింది. కంగు తిన్న దొంగ సాధు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కోడళ్ళు 3 తమకు అప్పచెప్పిన పనులను తూచా తప్పకుండా పాటించారు. పెద్ద కోడలు ఆహ్వానించటం, 2వ కోడలు వడ్డించటం, 3వ కోడలు శుభ్రం చేయటం. కాబట్టి అత్తగారు వాళ్ళని ఏమీ అనలేకపోయింది. ఇది వాళ్ళు కావాలని కూడబలుకొని చేశారని సూర్యకాంతానికి అర్థమైంది. ఊళ్ళో పరువు పోయిందని ఏడుస్తూ కూర్చుంది. హలో అండి, నా పేరు రమణ మనోహర్. కొంతకాలం క్రితం నేను ఒక కంపెనీలో కాన్సెప్ట్ ఆర్ట్కి సంబంధించి టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఒక మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పిన కథే ఇప్పుడు మీరు చూసిన కథ. వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏంటంటే, టీమ్ లీడ్లు అనేవాళ్ళు టీంని డిమాండింగ్గా చూసిన లేదా మైక్రో మేనేజ్మెంట్ చేసిన ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. అదే కనుక టీం హార్ట్ఫుల్గా, మైండ్ఫుల్నెస్తో వర్క్ చేయగలిగే ఎన్విరాన్మెంట్ని మనం వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయనేది ఈ కథ ద్వారా వాళ్ళు మాకు చెప్పారు. నాకెందుకో ఈ కథ బాగా నచ్చింది. దీన్ని మీతో షేర్ చేసుకుందామని దీనికి చిన్న యానిమేషన్ యాడ్ చేసి మీకు ప్రజెంట్ చేశాను. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను.